సొండికి వేస్తావా? నాకు అయిపోయి కదా నీకు వేస్తాను. ఆ చెంతో 2 వేస్తావా? 2 3 వేస్తాను. సరే అన్నీ చెయ్యి. నేను కడుగుతావా? ఎన్నిసార్లు అడగలక్క? 3 4 సార్లు కడగాలి. బాగా తెల్లగా వేయాలి. నీళ్ళు తెల్ల తేట వస్తాయి కదా. అడిగితే సొల్లి తెల్లగా వస్తాయి. స్టోర్ బియ్యం కదా ఇది. ఆన్బెట్ స్టోర్ బియ్యం కదా, అది బాగా ఎక్కువ కడగాలి. స్టోర్ బియ్యం బాగానే సొండిగులు కడిగితే కడిగాను తిరిగేట్లుగా 4 సార్లు కడిగినా, మళ్ళీ మధ్యలో ఒకసారి 2 సార్లు మార్చాలి నేను. సరే ఫ్రెండ్స్, అయితే ఇవి మిక్సీకి వేసుకుంటాను బియ్యము. ఇప్పుడైతే ఇక్కడ 4 చెమ్మలు తీసుకుంటాను మిక్సీకి వేసుకునే వాటర్. ఇక్కడైతే 4 చెమ్మలు అయితే తీసుకుంటాను. మిక్సీకి పట్టాలి కదా, అందుకోసం అయితే ఇక్కడైతే 4 తీసుకున్నాను. ఇక్కడైతే ఒక 8 ఎసురు పెట్టాను. చూడండి, గుండాలు కడిగి పెట్టినాను. ఒక 8 ఎసురు అయితే పెట్టేస్తాను. ఇంకా 8 చొమ్మలు ఎసురు పెడతాను. పెట్టినాకైతే చూపిస్తాను మీకు. చూడండి, ఒక 8 చొమ్మలతో ఎసురు పెడుతున్నాను. ఈ పిండి కోసమని, అంతలో మిక్సీ పట్టే లోపల పిండి వేసుకోవచ్చు అని అన్నీ పెట్టిస్తాను కొలతలు సహా. అయితే 8 వేసినాను. 8 చెమ్ములు నీళ్ళతో వేసి ఎసురు అయితే పెట్టేసాను. ఇప్పుడైతే నేనైతే మిక్సీకి అయితే పెట్టుకుంటాను. ఇంక పిండి మిక్సీ పట్టేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటాను. మనం దోశ పిండి కన్నా తక్కువే, ఒక రకంగా ఒక రవ్వ ఉండేది అట్లా పట్టుకుంటాను నేను మిక్సీకి అయితే. ఇప్పుడు ఇది దోశ పిండికి కాదు కదా, చెక్లీలకి వడయాలకు కాబట్టి సొండికిలకి, అందుకోసం మనము రవ్వ పట్టుకోవాలా. ఎప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా నేను ఇక్కడైతే వాటర్ తీసి పెట్టుకున్నా. 4 చెంబులు వాటర్ వేసుకోవాలా. వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. మనకి ఎన్ని కావాలని తగినన్ని తీసుకొని మిక్సీకి అయితే తిప్పేస్తాను. ఇప్పుడు చూడండి, మిక్సీకి అయితే ఇట్లా రవ్వ ఒక రకంగా పట్టుకోవాలా. చూపిస్తాను చూడి, అంతే మిక్సీ పట్టేసినాక అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఎసురు పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడైతే ఎసురు అయితే ఉడుకుతుంది. ఇట్లా ఉడకల్లా ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఇక మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలా. తగినంత వేసాను నేను, తక్కువే ఉండాలా.
మీకైతే పిండి వేసేదైతే చూపించలేదు, ఎందుకంటే ఒకరు గెలకల్లా ఒకరు పొయ్యల్లా అది అట్లయితేనే ఉంటలు కట్టుకోకుండా అయితే వస్తుంది. ఇక్కడైతే వేసేసాము అప్పుడే. ఒకసారి అయితే మీరైతే పిండి వేసేది చూపించలేదు, మర్చిపోయామే. ఇక ఇట్లయితే కలపల్లా, గుడ్లు కట్టుకోకుండా కలపల్లా. మర్చిపోలేదు, వీడియో తీసేవాళ్ళు లేరు అని చెప్పు. వీడియోలు తీసేవాళ్ళే లేరు, మళ్ళీ ఇద్దరు ఉండాలి వేసే గుంట్లు కట్టుతుందని. పిండి అయితే ఇట్లా ఉడికేదా వస్తురండి. అట్లా వేసుకోవాలా, అన్నీ వేసి అయితే చూపిస్తాను. అయిపోయినా అన్నీ అయితే వేసేసేది మైక్ ఇట్లా. బాయ్. చూడండి ఇట్లా ఎండేదా మైక్ అయితే అన్నీ వీగుతున్నది. ఎండే కదక్క, ఏమండే అది ఎండ కాదమ్మా, ఎన్ని డిగ్రీలో ఉన్నదంట ఎండక్క 45. ఓయమ్మ ఈ ఉడికి సొండిగిలు వేసుకుంటా వెండి పేజీలు బాగా వస్తున్నాయి కదా. మర్సాంగిది నిదానంగా. అక్క ఏమా ఏం చేస్తున్నా? సొండిలు వేసాం కదా. అవునులే, కొత్త సొండిలు వేపుతాను ఎట్లుంటాయో అని మంచుకున్నాను. బాగున్నాయా? బాగా వచ్చాయి చూడు, ఇది చూడు బాగా వచ్చాయా? మా అక్క తింటుంది ఇప్పుడు. ఇట్లాను బాగున్నాయా? బాగున్నాయి అమ్మగా. ఇక బాగా వచ్చాయి కొత్త సొండిగులు. కొంచెంతో అంతా వీడియో పెడతాము, చూడండి. చూడండి. బాయ్. బాయ్.